మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మానసికంగా నువ్వు ప్రశాంతత పొందుదువుగాక. ఆమెన్. కొంతమంది ఆ స్థితి లేనప్పుడు వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏయో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళ జీవితం పాడైపోతూ ఉంటుంది. మానసికంగా నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉన్నావో నువ్వు మంచి నిర్ణయాలు, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీకు అవకాశము ఏర్పడుతుంది. నీ మానసిక స్థితి బాగుండాలి. అది బాగుండాలంటే స్వచ్ఛమైన శ్రేష్టమైన మాట నువ్వు వినాలి. ఆ దేవుని మాట నువ్వు విన్నప్పుడు, ఆ స్వచ్ఛమైన మాట నీకు దొరికినప్పుడు నీవు అలాగే కృపను పొందుతావు. ఆమె. ఇప్పుడు అన్నీ బాగా ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా, ఏమీ లేనివాడు సంతోషంగా ఉంటాడని తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఇశ్రాయేలు దేశంలో నుండి కొంతమంది యూదులు చెరకపోయారు. వాళ్ళ పేర్లు మీరు చెప్పాలి. దానియేలు. నీకు మిగతా వాళ్ళ పేరు నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకు? వాళ్ళ నలుగురు పేర్లు రాశారు. చాలామంది ఆ నలుగురే లేరు అనుకుంటారు. ఆ నలుగురే కాదు వెళ్తా. యూదులు అందరూ కొనిపోబడ్డారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏ బ్యాచో తెలుసండి? ఏ బ్యాచో తెలుసండి? ఒక ఆవిడ అనేది, అమ్మ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, మరి ఆ కొండ ఎక్కెళ్తున్నారేంటి అన్నారు. ఏ కొండ అంటే ఏ కొండ? మరి మీ అబ్బాయి ఒప్పుకోకపోతే మరి లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తావు అన్నారంట. ఏం చేశాడంట? అక్కడ ఆ బొమ్మ దగ్గర నిలబడంట, మహానుభావ యేసుప్రభువా నన్ను క్షమించిన ఆయన అనుకుంటుందట. అయ్యో, నీకున్న తెలివితేటలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు లేవేంటి? ఎంత తెలివైందో చూడండి ఆవిడ. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? అన్య సంబంధమైన భోజనాన్ని ఇలా పెట్టుకుని స్తోత్రం 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 స్తోత్రం, ఇంట్లో మామూలు దానికి కూడా చేయరు అంత ప్రార్థన. ఈ ప్లేట్కి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఏంటమ్మా ఏం చేసావమ్మా? స్తుతి చేశానండి, కాబట్టి ఇందులో ఉన్న సమస్త కీడు తొలగిపోయింది అని తినేస్తూ ఉంటారు. షద్రకు మేషకు అబేద్నెగోలకు వీళ్ళకున్న తెలివితేటలు లేవు. వీళ్ళకున్న తెలివితేటలు లేవు. వాళ్ళు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కాదు. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఏం కాదులేండి, మా బాధలన్నీ మా ప్రభువుకి తెలుసు, అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారంట. ఒక ఆయన నేను బ్రాంది మానేమని మనవపూర్వకంగా అడిగాను. ఆయన వినవపూర్వకంగా ఏమన్నాడు తెలుసండి? నేను ప్రభువుతో మాట్లాడేసుకున్నానండి. నాకు ఏమని మాట్లాడుకున్నాను ఆయన అన్నాను. నువ్వు ఏ రోజైతే పూర్తిగా నాకు కనబడతావో ఆ రోజు మానేస్తానండి. ఆయన పూర్తిగా కనబడితే ఈయన పూర్తిగా కనబడ్డావు. ఏంటంటే ఆఫరం, దేవుడు ఇలా కనబడిపోవాలంటే సినిమాలో కనబడినట్టు
అలా కనబడితే ఈయనేమనేతాడంట. అప్పుడు నేను అన్నాను, ఆయన కనపడితే నువ్వు కనపడవేమో చూసుకోను, అపశకునం అమంగళం ప్రతిఘటించును గాక. అలా ఎన్నటికీ జరగదు. ప్రభువు నాకు కనపడతాడో నేను అప్పుడు మందు మానేస్తానన్నాను. అప్పుడు నేను కూడా వాక్యం చెప్పాను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయంలో పాపం ఉంచుకొని నువ్వు దేవుణ్ణి చూడాలంటే ఎలా చూస్తావు అంటే, అతను మళ్ళీ ఇంకో కౌంటరు, నా హృదయం శుద్ధమే, నా శరీరం మాత్రం ఇలా ఉందండి. అయ్యో బాబోయ్, ఈ తాగుబోతోళ్ళకి ఏవి చెప్పలేమండి. వాళ్ళన్నీ తెలుసు అనుకుంటారు. మొన్న మా తాతాజీ అంటున్నాడు, ఏమంటే తాగుబోతోళ్ళు ఏడుపు నమ్మకండి అంటున్నాడు. తాగుబోతోళ్ళు తాగేసి ఏం చేస్తారో తెలుసండి, అమ్మా అమ్మా నీకు చాలా అన్యాయం చేశారమ్మా అంటే. అది నిజమైన ఏడుపు కాదు, దొంగ ఏడుపు. భార్య దగ్గరికి వచ్చి ఒకరోజు ఏమో కొట్టేస్తాడు, ఒకరోజు అంటాడు స్వరాజ్యం నీకెంత అన్యాయం చేశారు నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. మరి ఎందుకంటే తాగుతానంటే నీకు అన్యాయం చేశారని చెప్పి అది గుర్తొచ్చి తాగేస్తానంటాడు. ఓరి నీ మొఖం మంట, ఆవిడికి అన్యాయం చేశారని గుర్తొచ్చి తాగేస్తావా అంటే వీడి స్వభావం అలాంటిది. నిష్కలంకంగా దేవుని కోసం జీవించలేని స్థితి కలిగిన వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నామని కొంతమంది, స్తుతి చేస్తే సమస్త కీడు తొలగిపోతుందని మరికొంతమంది, మేము సినిమా చూసినా సరే దాంట్లోంచి అశ్లీలత తీసుకోం, అంత పవిత్రత తీసుకుంటామని కొంతమంది మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమనుకుంటారంటే, మనం పాపం చేస్తే చచ్చిపోయినట్లు లెక్క, దేవుడు వద్దన్న పని చేస్తే చచ్చిపోయినట్లు లెక్క. ఎప్పుడైనా మనం ఇలా అనుకున్నామండి? ఇంత కఠిన తీర్మానం మన దగ్గర ఉందండి. ఏ రోజు నేను పాపం చేశానో ఆ రోజు మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం రా. మన జీవితంలోకి పాపమే రాకూడదు, మన జీవితంలోకి పాపమే రాకూడదు అనుకున్నారంట వాళ్ళు. ఏమండి, నిజంగా ఎవరైనా ప్లేటు గబుక్కుని అన్య సంబంధమైంది తినేస్తే పొరపాటున దేవుడు వాళ్ళని పాతాళ లోకంలో గెంటేస్తాడండి. ఏమండి, కానీ వాళ్ళు ఎందుకు తినలేదు? దేవుడు తినొద్దన్నాడు, మేము తినకూడదు అంతే. దేవుడు చెయ్యొద్దన్నాడు, మేము చేయకూడదు అంతే అని తీర్మానం చేసుకున్నారంట. చేసుకుని అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అధిపతి, నపుంసకుల అధిపతి పిలిచి, ఎవర్రా మీరు భోజనాలు తినరా అన్నాడు. సార్ మేము భోజనాలు చేయమని అన్నాడు. ఏ ఎందుకని? మేము యూదులం, మాకు పవిత్రములు అపవిత్రములు అనేవి ఉన్నాయి. ఏమున్నాయి? పవిత్రములు అపవిత్రములు అనేవి ఉన్నాయి. మేము గనక అపవిత్రమైనవి తిన్నామనుకో, మా దేవుని ఎదుట మేము పాపం చేసిన వాళ్ళు అవుతాం. అలా పాపం చేసి దేవుని మహిమను మేము పోగొట్టుకోం అన్నారు. పాపం చేసి దేవుని మహిమను మీరు పోగొట్టుకోకపోతే మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు, జాగ్రత్త అన్నాడు. అయ్యా మా మీద జాలిపడండి అయ్యా. ఎలా జాలిపడమంటావు? అసలు మీ తోటి యవనస్తులందరూ కూడా మాంసం అంటే పడి చేస్తారు. చూడండి, యవనస్తులకు బిర్యానీ ఆఫర్ చేయండి, వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు. ఒకసారి మా వాళ్ళు బళ్ళు వేసుకుని వస్తున్నారు. ఎరా ఎక్కడికి వెళ్ళారు రాను, హీ అన్నారు. ఏంట్రా నవ్వు అన్నారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి రా అన్నారు. హీ అంటున్నారు. మళ్ళీ మరి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అన్నారు. కాజేలో ఉన్నారు. కాజా? నేను అలాంటి ఊరే వినలేదు అన్నాను. ఆ చించినాడు దగ్గర కాజా అని ఊరు అన్నాను. కాజా దగ్గరికి ఎందుకు వెళ్ళారా? ప్రార్థన జరుగుతుందా, కూడి జరుగుతుందా అంటే అన్నారు. మళ్ళీ ఏంటి, కాజాలో బిర్యానీ అమ్మేవారు ఆ రోజుల్లో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని వచ్చి వాళ్ళు అంటే యవనస్తులకి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో. మొన్న మేము విజయవాడ వాల్పోస్ట్లో ఇంతకు వెళ్ళాం. అక్కడ ఒక ఉడిపి హోటల్లా ఉంది. మా వాళ్ళకి ఎక్కడ బాగుంటుందో తెలుసు కదా బాగానే. దాంట్లో బిర్యానీ చెప్పారు వీళ్ళు. అది కళింగపట్నం ఏదో రెస్టారెంట్. అది
నేను నాకు కృపావరం ఉంది, కళ్ళతో చూస్తే అది బాగుంటుందో లేదు చెప్తాను. నేను కళ్ళతో చూసేటప్పటికి ఎవరెవరే ఇది చాలా బాగుంటుందిరా అన్నాను. బిర్యానీల మీద బిర్యానీ చెప్తున్నాం కానీ ఎప్పటికీ ఆకలి తీరట్లా. అంటే ఎంత రుచిగా ఉందో చూడు. మీరు ఆ బిర్యానీ చూస్తే ఏమనుకుంటారంటే కోటా బియ్యంతో వండేడేమో అనుకుంటాడు. అది ఇంత పొడుగు ఉండదు, బియ్యం చిన్న బియ్యం, చిట్టి ముత్యాల బియ్యం అంటారు కదా. అంటే మీకు తెలియదు ఏం కాదనుకోండి, చిట్టి ముత్యాలు అంటారు కదా, కొత్త కొత్త బిర్యానీ. ఆ బియ్యంతో చేసింది బిర్యానీ అన్నమాట. మేము తినేసాం, బాగా తినేసి వచ్చి ఈ పిల్లలందరూ కూర్చుంటే తిన్నగా ఉన్నాం కదా. ఒరే పిల్లలారా, విజయవాడలో ఒక బిర్యానీ తిన్నాం, అయ్యి బాబోయ్ అంటుంటే వీళ్ళందరూనే అన్నయ్య ఇంక చెప్పకన్నా, నువ్వు ఇంకా చెప్తే రేపొద్దున మేము విజయవాడ రైలు ఎక్కేస్తాం. ఏంటి పుట్టి బిర్యానీ తింటాక? అవును, అంటే ఒక వయసులో ఉన్న పిల్లలకి తిండి అంటే ఎంత ఇష్టం, వాళ్ళకి ఆ తినే రోజులు తినే వయస్సు కనుక అంత ఇష్టపడతారు. కానీ ఈ యవనస్తులు అంటారో రాజు తినే ఆహారం మాకు వద్దు. అబ్బా ఎంత ప్రతిష్ఠిత మీకు. దేవుడి కోసం నిలబడ్డం అంటే అదే, యేసు నామంలో. ఆమేన్. నువ్వు దేవుడి కోసం అలా నిలబడాలి, నువ్వు దేవుని కోసం అలా జీవించాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము తినకపోతే చచ్చిపోతారు కదా. అయ్యా మీకు చిన్న రిక్వెస్ట్ అయ్యా, దాంట్లో పప్పు తోటకూర ఉంటుంది కదా, ఆ ఉంటుంది. దప్పల పులుసు ఉంటుంది కదా, ఆ ఉంటుంది. వడియాలు ఉంటాయి కదా, ఆ ఉంటాయి. అవి ఉంటాయి. మరి ఎవడైనా బిర్యానీ తింటాడు కానీ మీరేంటారు దప్పలం ఉన్నాయి పప్పు అంటున్నారు? తినే స్వేచ్ఛ, తిని అరిగించుకోగలిగిన శక్తి కూడా ఉంది మా దగ్గర, కానీ దేవుని కోసం మానేస్తున్నాం అన్నారండి. అంటే ఈయన ఒప్పుకోలా. రాజుగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అన్నాడు. ఎందుకు అన్నాడు? మీ ముఖాల కంటే వాళ్ళ ముఖాలు బాగుంటాయి. ఏం తిన్నా ముఖాలు బాగుంటాయంట? మాంసాహారాలు, ఆనందంగా మంచి మంచి ఆహారం తిన్న వాళ్ళ ముఖాలు బాగుంటాయంట. మరి మీ ముఖాలు ఎలా ఉంటాయి? వికారంగా ఉంటాయి. అది చూసినప్పుడు రాజు ఏంటి వికారం అంటాడు. అప్పుడు మీ మొత్తం విషయం అంతా నేను చెప్తాను. చెప్పగానే రాజు తాను చెప్పనిది నేను చేశాను కాబట్టి నన్ను చంపేస్తాడు, నేను పెట్టలేను అంటాడు. అయితే ఓ పని చేయండి, ఒక్క 10 రోజులు మమ్మల్ని టెస్టింగ్ చేయండి, 10 రోజుల్లో ఎవరి బాగుంటారో మీరే చూడండి అన్నాడంట. 10 రోజుల తర్వాత అంట వాళ్ళ మోకాలు వెళ్ళి చూశారంట. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథంలో. ఎన్నో అంతా ఎక్కడ అనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో దానియేలు గారు ఈ మాటలు మనకి చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. సౌందర్యముగాను కళగాను చెప్పాలి. కళగాను సౌందర్యంగాను కళగాను కనబడిను. ఎలా కనబడింది చెప్పండి ఒకసారి నాతో. సౌందర్యం కళ ఎప్పుడు వస్తుంది చెప్పండి? కడుపులో నొప్పి వచ్చేస్తుందండి మనకి. మీరు ఫంక్షన్కి వెళ్ళారు, అందరూని అక్క 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 అన్నా సరే మీకు నవ్వుతుందా? నొప్పి. ఆరోగ్యం బాగోలేనప్పుడు ముఖం ఎలా ఉండవు? కళగా ఉండవు. 2 మనం అప్పులు అయిపోయి ఉన్నామండి. వాళ్ళేం పెద్ద గ్రాండ్ పార్టీ చేస్తున్నారండి. వెళ్ళామండి, అప్పులో ఫోన్ చేసేసి ఫోన్లో తిడుతున్నాడండి అక్కడ కూర్చుంటే. అప్పుడు మన ముఖం కళగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందా? ఉండదు కదా. మనం ఏ సమస్యలు అయితే ఉన్నామో ఆ సమస్యలను బట్టి మనకి ఉండదు. ఎవరి ముఖాలు కళగా ఉంటాయి కదండి? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకి, అప్పులు లేనివాళ్ళు, మానసికంగా శారీరకంగా అన్ని విషయాల్లో బలం పొందుకున్న వాళ్ళే కదా. ఇప్పుడంట వీళ్ళ మొఖాల కంటే ఈ నలుగురు మొఖాలంట ఎలాగంట? సౌందర్యంగాను, గట్టిగా చెప్పండి, సౌందర్యంగాను, మళ్ళీ చెప్పండి. ఈ బ్యూటీ ఎక్కడిది? ఈ అందం ఎక్కడిది? స్త్రీలలో అధికమైన సుందరి వగుదానా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అందం అంటే ఏమో నాకు తెలీదు. అందే
భక్తుడు అంటున్నాడు, చంద్రబింబం అంత అందం ఇది అంటే చంద్రబింబానికి అందం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోంచి వచ్చింది. ఈ యవనస్తులు దేన్ని బట్టి ముఖాన్ని కళను పొందుకున్నారు? తన దేవుడైన యెహోవా వారి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన దేవుడైన యెహోవా వారి ముఖాల మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ ముఖాల మీద కూడా ప్రకాశిస్తాడు దేవుడు. మీ ముఖాల మీద కూడా ప్రకాశిస్తాడు దేవుడు. ఆమేన్. మనకి బోల్డు విషయాలు తెలియకర్లా, మనం ఉండవలసిన విధంగా ఉంటే చాలు. మనకు మర్మాలు తెలియక్కర్లా, ఏవో విశేషమైన ప్రార్థన మనకు రావక్కర్లా. పరిశుద్ధంగా ఉండడం గనక మనకు వస్తే, దేవుని గ్రంథ ప్రకారం జీవించడానికి కనుక మనకి కృప అనుగ్రహించబడితే, నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసండి? మిగిలిన వారి ముఖముల కంటే నీ ముఖం ఎప్పుడూ కళగానే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నువ్వు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీకు ఆశ ఉంటే మీరేమనుకుంటారు తెలుసా? నా మీద ఎప్పుడు నువ్వు ప్రకాశించాలి నాయన. నువ్వు ఎప్పుడు నా మీద ఏం చేయాలి? అసలు నీకు అటుగాని నేను ఇటుగాని వెళ్ళకూడదు. నువ్వెక్కడ ప్రకాశిస్తున్నావో నేను అక్కడ ఉంటాను. నువ్వెక్కడున్నావో నేను అక్కడ ఉంటాను. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేని చోట నేను ఉన్నాను. నువ్వు లేని చోట నేను ఉండను. మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, అన్నయ్య మీటింగ్లు అయిపోయిన తర్వాత ఒక్క 4 రోజులు మా ఊరు రా అన్నయ్య అన్న. వస్తానమ్మా తప్పకుండా అన్న. కరెక్ట్గా 14 ఏళ్ళైంది నువ్వు ఈ మాట చెప్తున్నావు. 14 ఏళ్ళ నుంచి మీటింగ్లు అవుతాయి వచ్చేస్తాను, మీటింగ్లు అవుతాయి వచ్చేస్తాను, రావట్లేదు. ఇంకొకళ్ళు ఫోన్ చేశారు, ఆ చెల్లంటదే అసలు నువ్వు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావు, 5 సంవత్సరాల నుంచి. అక్కడ ఉన్న వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? అవును. మేము పాటల కోసం చెన్నై వెళ్ళేవాళ్ళం. నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇంచుమించు 2 సార్లు ముంబై వెళ్ళాను. కానీ ముంబైలో న్యూ ముంబై అని ఉంటుందంట. మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ అని ఉంటుంది కదా, విన్నారా? చూసారంటే ఇలేం గారు గారు మీరు చూస్తారంట. అందుకే అంత ఆనందంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంచుమించు నేను హైదరాబాద్ ఇప్పటికి వచ్చి ఒక 60-70 సార్లు వెళ్ళి ఉంటాను. విచిత్రం ఏంటి చెప్పనండి, ఇప్పటికి వచ్చి నేను హైటెక్ సిటీ చూడలేదండి. అవునండి, హల్లెలూయా. నేను చెప్పింది నిజమే, మీరు అన్నది నిజమే. నేను హైటెక్ సిటీ చూడలేదండి ఇప్పటికి వచ్చి. ఒక 60-70 సార్లు వెళ్ళి ఉంటాను. వెళ్ళలేదా అంటే కాదు, వెళ్ళాను. ముంబై వెళ్ళాను. విచిత్రం ఏంటంటే అక్కడ న్యూ ముంబై అని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంట. అది ఓన్లీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఏరియా. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు. అంటే ఇంచుమించు ఇక్కడి నుంచి అలా మెడెత్తి గ్లాస్ అంతా ఉంటుంది కదండి, అలాంటిదంట. రోడ్డు కూడా ఎక్కడ పాలరాయి రోడ్డు లాగా ఉంటుందంట. రోడ్డు మీద మనకేం కనపడదంట, డ్రైన్ ఉండదంట, మొత్తం అంతా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతుందంట. అన్నయ్య ప్లీజ్ అనే ఒకసారి వెళ్దాం. అక్కడ వద్దులే కానీ ఇంకో చోటకి ఎక్కడైనా వెళ్దాం చెప్పి. ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దామని అందరికీ ప్రమాణాలు చేస్తాను కానీ వాగ్దానాలు చేస్తాను కానీ వెళ్ళను. ఇది తెలుసా, నువ్వు లేని చోట నేను ఎందుకు బ్రోవా? నువ్వు ఉన్న చోట అయితే నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఉండి ఇక్కడ అస్తమానం నరసాపురం వెళ్ళిపోతామంటే, అక్కడ సన్నిధి ఉంది. అస్తమానం జున్నూరు వెళ్ళిపోతామంటే అక్కడ సన్నిధి ఉంది. యేసు రక్తమే జయం. అస్తమానం తాడే రోడ్లో నిస్సీనగర్కి వెళ్ళిపోతామంటే నా ప్రాణం అక్కడ ఉంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా.
నువ్వున్న చోటే నేను. నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వున్న చోట నేను ఉంటాను ప్రభు. నువ్వున్న చోట నాకు ఆనందం. అంతేకాదు, నా ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. నేను ఎప్పుడు ఎలా ఉంటాను నువ్వు ఉన్న చోట ఉంటే? మేము హైదరాబాద్ వెళ్ళాం, ఇప్పుడు కాదులేండి, 20 సంవత్సరాల క్రితం, ఒక 20 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వెళ్ళాను ఒకసారి. నేను వెళ్తే సాయంత్రం పూట ఏమీ తోచట్లేదు, ఎక్కడికి వెళ్దాం? మామూలుగా అయితే సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళం. అప్పటికి సినిమాలు చూడట్లేదు నేను. అప్పుడు మా వాడితోన్నాను, ఒరే ఇక్కడ ఏదైనా పార్క్ ఉంటే వెళ్దాంరా, పార్కులోకి వెళ్తే కాసేపు చల్లగా చెట్లు గాలి పీల్చుకుందామని. అది పార్కులో లేదండి, దరిద్రపు ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇల్లులో ఉన్నాయి. అందరూ ఆడోళ్ళు మగోళ్ళు బరి తెగించేసి, 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎలా ఉందో కానీ ఇది బరి తెగించేశారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. అదో రకమైన అశ్లీలమైన పనులు. ఎక్కడ చూసిన, ఏ చెట్టు మూల చూసినా వాళ్ళే దరిద్రులు. నిష్ఠ దరిద్రానికి 66 సూత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కోపం అంటించేయచ్చు, వీరు నరకానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు నరకప్రాయులు, వీళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. ఓ ఆనందించిపోతున్నారు. సిగ్గు, శరం, ఇంకా ఏవి ఉంటాయి కదా, అవి ఏమీ లేవు పాపం వాళ్ళకి. నేను అప్పుడు చెప్పాను, ఒరే బాబు, కొంపదీసి ఈ ఏరియాకి కానీ వచ్చి ఈ ఏరియాకి మాత్రం పొరపాటు కూడా రాకూడదు. వచ్చేసాం మేము, ఒక అరగంట సేపు కూడా లోపల నుంచి బయటికి రావడమే లేట్ మాట. ఇంకా ఎందుకండి, అక్కడ బరి తెగించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు లేరు? దేవుడు లేడు అక్కడ. ఎవరు లేరు? దేవునికి స్తోత్రం. దేవుడు లేని స్థలంలో నేను లేను. దేవుడు లేని స్థలానికి నువ్వు వెళ్ళకో. ఒక అన్య ప్రాంతానికి నువ్వు వెళ్ళకో. ఓ అన్య సంబంధమైన కార్యక్రమాలు ఉన్న స్థలంలోకి నువ్వు వెళ్ళకో. దేవుడు ప్రకాశిస్తున్న స్థలం ఉంది. దేవుడు ప్రకాశిస్తున్న స్థలం, దేవుడు ప్రకాశిస్తున్న స్థలం, దేవుడు ఉదయిస్తున్న స్థలం, దేవుడు అభిషేకిస్తున్న స్థలం, దేవుడు తన ఆత్మతో నింపుతున్న స్థలం ఒకటి ఉంది. అందులో నా గొప్ప ఆనందం ఉంది. అక్కడే నేను నివసిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ ఫస్ట్ సారి నాకు బాగా 10 రోజులు ప్రార్థన జరుగుతున్నాయి, తలపోటు వచ్చేస్తుంది. జరుగుతున్న చివరికి వెళ్ళి ఆ గదిలో పడుకుని, మెరిసమ్మ గారు ఉండేవారు కదా, ఆ గదిలో పడుకున్నాను. పడుకుంటే ఎవరో అమ్మాయి తెలీదు, ఆ చెల్లి పాడుతున్నమాట. ఫస్ట్ సారి ఆ చెల్లి పాడినప్పుడే అన్నాను, ఆ మాటలు ఎంత బాగున్నాయి చూడండి. మనసారా ఆరాధిస్తూ, మామూలు పదాలకి కొంచెం ప్రాస యాస వచ్చేటప్పటికి ఎంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఇలాగా. ఏమండి, ఎంత త్వరగా కనెక్ట్ అయిపోయారు ఈ పాటకి ప్రజలు. అసలు వ్యక్తి ఎవరో మనకు తెలియదు.
పాట రాయని ఏ ఊర్లో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ పాటకి ఎందుకు కనెక్ట్ అయిపోయాం? ఆ పాటలో ఉన్న మాట. దేవునికి స్తోత్రం. ఈ పాట రాసిన ఆయన ఏదో సాక్ష్యం చెప్తుంటే కొంచెం విందామని చెప్పి విన్నాను. టైం దొరకలేదు, తర్వాత మిస్ అయ్యింది. ఇందాక నా జున్నూరు సాక్ష్యం చెప్పించడానికి ఎవరినన్నా కేకేలా అని ఆలోచిస్తే ఈ మనసులోకి వచ్చాడు. సరే కొంచెం సెర్చ్ చేసి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్న ఇలాగా మా ఇచ్చిన మీటింగ్స్ ఉన్నాయి, భీమవరం వస్తారా? ఎవరండి అన్న? మా పేరు శాలేం రాజు అంటారు. శాలేం రాజు అంటారు సార్, భీమవరం వస్తారా? అది మాది భీమవరం, కానీ పాలకొల్లో మీటింగ్ జరుగుతాయి, చిన్న మీటింగ్స్ రండి అన్న. సరే డైరీ చూసి చెప్తాను అన్న. మీది భీమవరం అన్నారు, ఎక్కడైనా అన్న? మాది పలానా చోట. అన్న మీరు నాకు తెలుసు అన్న అంటే, మీరు నాకు తెలుసు, మీ మధ్యన మీటింగ్లు కూడా జరిగినాయి కదా, అభిషేక ఆరాధన పండుగలని. అన్న మీరన్నా, చాలా థ్యాంక్స్ అన్న ఫోన్ చేశారు అన్నారు. అన్న చాలా సంతోషం. లేదు ఒకరోజు మా దగ్గర రండి, మరి ఒకరోజు వచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పండి అన్న. అంటే తప్పకుండా వస్తానన్నా, ఏ రోజు రమ్మంటారు? పలానా రోజు రండి అన్న. తప్పకుండా వస్తాను. దేవుని సన్నిధిలో అంటే నేను ఎందుకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు మనల్ని కనెక్ట్ చేసింది ఆ వ్యక్తి? ఆయన గురించి మనకు తెలుసా? రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. నాకు ఎందుకో భలే కనిపించింది ఆ పదం ఆ రోజు. అప్పుడు నేను వచ్చి అడిగాను, ఎవరు పాడారు ఆ పాట అంటే, పలానా వాళ్ళు ఎవరు పాడారండి అని చెప్పారు. చాలా బాగుంది ఆ పాట. తర్వాత అందరూ నేర్చుకుని మెల్లగా పాడడం మొదలు పెట్టాం. ఆ తర్వాత చాలా చోట్ల ఇప్పుడు వినపడుతున్నాయి, మీరు కూడా చాలామంది పాడారు. మనసారా ఇక దేవుడు మందిరంలో ఉండిపోతే చాలు. ఎందుకంటే అప్పుడు మనం అదే టాపిక్లో ఉన్నాం. ఏంటి? మందిరంలో ఉండిపోయి అనవసరం ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఎలా జీవితం. మందిరంలో పడి ఉంటే చాలు, వంటలు అక్కర్లేదు, కూరలు అక్కర్లేదు, చపాతీలు అక్కర్లేదు. ఇక్కడ కావాలి, కానీ ఇక్కడ చేసిన పనిలాగా అనిపించేది కాదు. ఇంటికాడ చేస్తే ఎంత చిరాకో, కానీ దేవుడి మందిరంలో ఎంత సంతోషం. నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు నాయన. నా జీవితంలో నీ కృప ధారాళంగా ఉండనివ్వండి. నీ సన్నిధి ప్రకాశం నా మీదకి రానివ్వండి. ఇది నా ప్రకాశత కాదయ్యా, ఇది నా వెలుగు కాదయ్యా, ఇది నా అందం కాదయ్యా, ఇది నా సౌందర్యం కాదయ్యా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నీ వలన కలిగిందే ప్రభా, ఇది నువ్వు నాకు అనుగ్రహించిందే ప్రభా. ఈ అందం సంఘమంతటి మీదకి రాబోతుందని నేను నమ్ముతున్నాను ప్రభా. నిజమైన అందం, నిజమైన సౌందర్యం వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక. కృప దయచేసి మీరే బలపరిచి నీ కృపా ద్వారాలు తెరవమని, ఆశ్చర్యకరమైన మీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము.